ఈరోజు కూడా కొన్ని సంగతులు మనం తెలుసుకుందాం బైబిల్ నుంచి. ప్రకటన గ్రంథంలో నుంచి మరి చూద్దాం. మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ఇక్కడ 7 ముద్రల వివరణ ఉంటుంది. 7 ముద్రలు ఇవ్వబడినప్పుడు నిజంగా ఇక్కడ ఒక్కొక్క మరి దూతలకు కార్యం జరుగుతుంది కనుక ఇది జాగ్రత్తగా మనం వినాలి. హల్లెలూయా. వింటే మిమ్మల్ని మీరు కట్టుకుంటారు, వింటే మిమ్మల్ని మీరు మోసపోరు, వింటే మిమ్మల్ని మీరు కట్టుకొని ఆశీర్వదించబడతారు. వినకపోతే మోసపోతే దీవెనలు ఆశీర్వాదాలు కూడా అలాగే పోతాయి. హల్లెలూయా. చూద్దాం. మరియు నేను చూడగా ఇదిగో మరి ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉండెను. అతనికి ఒక కిరీటము ఇవ్వబడెను. హల్లెలూయా. ఇది 7 ముద్రలలో ఇవ్వబడినప్పుడు ఇక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను గారు చూచినటువంటి దర్శనం ఇది. పరలోకం తెరవబడి ముద్రింపబడిన తర్వాత భూమి మీద సంభవించబోయే సంగతులను ఆయన చూస్తున్నాడు. ఎందుకంటే దర్శనం అనేది పరలోకమందు నుండి చూపిస్తూ ఉంటుంది కదా, భూమికి కాదు. అందుకే ఆయన దర్శనం ద్వారా ఆత్మ ద్వారా నిజంగా మనవాన్ని చూస్తున్నాడు. ఇతను ఏ గుర్రం ఎక్కాడు? తెల్లని గుర్రం ఎక్కాడు. ఇతనికి ఏముంది? రెల్లు పట్టుకున్నాడు. తనకి ఏముంది? కిరీటం ఉంది. ఎవరు చెప్పాలి? ఎవరు ఒకరికి చెప్పాలి? లేదా ఎవరు? ఎవరు చెప్పట్లేదు. నాకే ఉంటుంది, నేనే ఉంటుంది. అసలు నేను చెప్పాలి. నేను మాకు చెప్తాను. హల్లెలూయా. ఇదే ఈ సత్యం మనం తెలుసుకోవాల్సింది. ఇలాంటి గొప్ప వాక్యం మనం విని తెలుసుకున్నప్పుడు ఆయన యేసుక్రీస్తు కాదు మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు అని అక్కడ లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు కాదు. మనం చూస్తాం, మనం చాలా మంది తెల్లని గుర్రం ఉండేది ఎవరికి? ఎవరికి? యేసుక్రీస్తుకే కదా. కిరీటం ఉండేది ఎవరికి? యేసుక్రీస్తుకే కదా. మూడోది ఏముంది? ఆయన చెప్తారు. రెండోది ఏముంది? అంటే యేసుక్రీస్తు ఉద్యోగం చేస్తాడా? ఎవరు నమ్ముతాడా? మీ క్లారిటీ వచ్చినాడు. మరి తలకాయలు మళ్ళీ తింటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా మనం తెలుసుకోకపోతే ప్రతి విషయంలో మనం మోసపోతాం. అంటే నిజంగా ఇతని పేరు కూడా కింద పుట్టోట్లో చూడండి. మనం చూద్దాం ఒక కింద కదా, వాడు జయించుచు చేయించుటకు కదా. ఈ మాట ఎలా ఉంది? మర్చిపోగలదా? దేవుని స్తోత్రం. ఎలా ఉంది? జయించుచు చేయించుటకు. అంటే యేసుక్రీస్తు జయిస్తున్నాడు. జయించాడా? జయించాడు. ఏం జయించాడు? యేసును మరణాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు. దేవుని స్తోత్రం. ఇతను ఎలా ఉన్నాడంట? జయించుచు జయించుటకు బయలు వెళ్ళాడంట. ఎవరు అయ్యా అంటే సాతాను యొక్క దూత, అంత్యక్రీస్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే సాతాను అంతే. ఎవరు చెప్పండి? యేసు ప్రభు కాదు. మనం అనుకుంటా ఉంటాం చాలా మటుకు ఎవరైనా సేవకుడే కదా, ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళి కదా ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది అనుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. తెల్లగుర్రం ముందు వచ్చిన యేసు ప్రభు కదా. ఆయన చేతిలో రిల్లు ఉండదు ఆయనకి కదా, ఆయన కిరీటం ఉండదు ఆయనకి కదా. ఆయనే కదా అనుకుంటూ మోసపోతావు. అందుకే వాక్యం ప్రతిదీ హల్లెలూయా తెలుసుకోగలిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళను, ఎక్కడ ప్రార్థన చేయాలో, ఏ దైవజనుడి కింద ఆత్మీయ ఎదగాలను తెలుసుకుంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నకిలీ ప్రభువులు ఉన్నారు, నకిలీ అపోస్తలులు ఉన్నారు, ఒరిజినల్ ఉన్నారు. ఒరిజినల్ యేసుక్రీస్తు. ఆయన కూడా తెల్లగుర్రం మీద వస్తాడు. ఒరిజినల్ ఉందంటే ఏమన్నట్టు? డూప్లికేట్. హల్లెలూయా. ఒరిజినల్ ఉందంటే డూప్లికేట్. ఒరిజినల్ పాస్టర్ ఉన్నారంటే డూప్లికేట్ పాస్టర్ ఉన్నారు. ఒరిజినల్ అపోస్తలులు ఉన్నారంటే నకిలీ పాస్టర్లు కూడా ఉన్నారా? ఉన్నారా భూమి మీద? హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకే అతను జయించుటకు రమ్ము అని మళ్ళీ మనుషులు ఒకరి ఒకరు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా భూలోకములో సమాధానము ఎవరు చంపుకుంటారంట? మనుషులు ఒకరిని ఒకరు ఏం చేస్తారంట? చంపుకుంటారంట. అప్పుడు ఏముండదు? సమాధానం లేకుండా చేస్తాడు. ఎవరు బయలుదేరేది? ఎవరు? సాతాను చేతులు ఏముంది? రెల్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు క్రీస్తు రేపు అలా రాడు. యేసు క్రీస్తు రాకట వేరు. ఆయన కూడా అలాంటి గుణం మీద వస్తాడు. ముందుగా మనం తెలుసుకోగలిగితే కదా, నిజంగా వచ్చేవాడు ఎవరంటే సమాధానము లేకుండా చేయవాడు. అందుకే జయించుటకు బయలు వెళ్ళాడంట. అంటే ఇతను ఎక్కడ ఉన్నాడు? రెండు రకాలు ఉన్నాడు. కానీ మన యేసు క్రీస్తు అలా ఉన్నాడా? జయించాడా? మన యేసు క్రీస్తు జయించలేదా? కానీ ఇక్కడ ఏమంటున్నాడు? జయించుకోండి. ఇక్కడ పడిగా ఉంది. అందరినీ మోసం చేస్తున్నాడు, అందరినీ గాయపరుస్తున్నాడు, గాయపరచడానికి రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటాడు చూడండి ప్రియమైన బిడ్డలారా, అదే ప్రకటన చూద్దాం చూడండి. 19వ అధ్యాయము 11వ వచనం కూడా మనం చూద్దాం. 19, 11 చూద్దాం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడెను. దాని మీద కూర్చొని ఉండేవాడు. ముందు ఏ గుర్రం ఎక్కాడు? తెల్లని గుర్రమే. తెల్లని గుర్రం ఎక్కితే అతనికి ఏముంది? రెల్లు ఉంది. అతని తలపై ఏముంది? కిరీటం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా కదా, కిరీటం ఉంది. ఈయన ఎవరు? ఈయన ఎవరు పెట్టాడు? ఈయన ఎవరు పెట్టాడు? ముందు వచ్చిన వాడు ఎవరు? దుష్టుడు. ఎందుకు వచ్చాడు? భూమి మీద మనుషులకు సమాధానం లేకుండా ఆడి కలిగించి గాయపరిచి కన్వీన్స్ చేయడానికి. అంటే వాడు జయించుతూ బయలుదేరాడు. యేసుక్రీస్తు జయించాడు, లోకాన్ని జయించాడు, మననే జయించాడు. ఇక జయించాల్సిన పని ఆయనకు లేదు. హల్లెలూయా. సాతాను గారు బలహీనులను, దేవునికి అవిధేయతను కలిగి ఉన్న వారిని బలహీనపరిచి సమాధానం లేక చేతికి లోకానికి వస్తున్నాడు. అందుకే ఇక్కడ కూడా మరి అపోస్తలులు యోహాను గారు చూసినప్పుడు ఆకాశం తెరవబడి ఉన్నది. అక్కడి నుంచి తెల్లని గుర్రం ఒకటి కనబడేను. దాని మీద కూర్చుని వాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు, నామము. హల్లెలూయా. ఆ నామం ఎవరికి అర్థం కాదు. ఆయన దూతలకు, ఆయన పేరు పెట్టబడిన ప్రజలకు, ఆయనను నమ్మిన వారికి తప్ప లోకంలో ఉన్న వారికి కానీ సాతాను కూడా అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామము ఏ నామం? ఆయన ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు, సత్యవంతుడు, అబద్ధికుడు కాదు. అపవాది పేరు ఏం పేరు? అబద్ధికుడు, దొంగ, దోసుకునేవాడు, మోసగాడు కదా. ఎన్ని ఉన్నాయి పేర్లు? చాలా ఉన్నాయి. ఇది చాలా పేర్లు ఉన్నాయి. వీడు ఏ దేశంలో వస్తున్నాడంట? ఏ గుర్రం ఎక్కి వస్తున్నాడంట? యేసు క్రీస్తు ఏ గుర్రం మీద ఎక్కి వస్తాడో అదే గుర్రం ఎక్కి, అది యేసు క్రీస్తు చేతిలో రింగు లేదు కానీ అదే కిరీటం ధరించుకొని ఎవరిని మోసం చేయడానికి వస్తున్నాడంటే, అదిగో అక్కడ పాస్టర్ బాగున్నాడు, ఇదిగో ఇక్కడ పాస్టర్ బాగున్నాడు, ఆయన చేస్తే అది మోసం ఎంత ఉంటారే అలాంటి అవిధేయుల కోసం వస్తున్నాడు. వారిని కన్విన్స్ చేసి, వారిని గాయపరిచి. హల్లెలూయా కదా. ఉన్నారు కదా ఇప్పుడు కూడా మనలో క్రైస్తవులు ఎలాంటి వారు ఉన్నారు? ఒక పెద్ద దైవజనుడు వచ్చాడంట. ఆయన నా గురించి ఏమైనా చెప్తే నీ బ్రతుకు మారితే కదా. చెప్తే అయిపోయిందా? ఆమె చర్చకి రాలేదు కానీ ప్రార్థన చేయించినామా ఏం చెప్పింది? సాక్ష్యం చెప్పింది. ప్రార్థన చేయించిన సాక్ష్యం చెప్పింది కానీ కార్యం చేయడం మాత్రము. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మటుకు జనాలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు కూడా వారు సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, లేదా అబద్ధ ప్రవక్తలు బయలుదేరబోతున్నారు. అబద్ధ ప్రవక్తలు
లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టుగా చెప్పే ప్రవక్తలు చెప్తున్నాడు. అంటే కన్ఫ్యూజన్ చేసి మనుషులు డైవర్ట్ చేసే ప్రవక్తలు ఉన్నారు. అపోస్తులను పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి ఈ దినం ఇక్కడ క్రైస్తవులు ఏమైపోతున్నారు? ఎందుకని ఏ పేరు పెట్టుకుని వచ్చారు? బైబిల్ ఇదే ఉంది, కానీ వస్త్రాలు మాత్రం తెల్లగానే ఉన్నాయి. సమాధానం తెల్ల వస్త్రం సమాధానానికి కదా సూచన. తెల్ల వస్త్రం వేసేవాడి దేనికి సూచన? శాంతికి, సమాధానానికి, శాంతికి సూచన. హల్లెలూయా. కానీ సాతాను గారు కూడా ఏ గుణం ఎక్కాడు? తెల్ల గుణం ఎక్కాడు. అంటే యేసు క్రీస్తు కంటే ముందు బయలుదేరాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే అతను ఎలా బయలుదేరుతున్నాడంటే సమాధానంతో కాదు, అతనిలో సత్యము లేదు. అతను ఏం చేయబోతున్నాడు? మనుషులకు కన్విన్స్ చేసి యుద్ధము చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ మారు గుర్రము, తెల్ల గుర్రం ఉన్నటువంటి వ్యక్తులు ఏ క్వాలిటీస్ ఉన్నాయి? ఎలాంటి గుణాలు ఉన్నాయి? మొదటి ఏముంది? మొదటి ఏముంది అక్కడ చెప్పాలి? ఏముంది? సత్యము. మొదటిగా నమ్మకమైన వాడు. రెండోది సత్యము. హల్లెలూయా. మొదటిగా నమ్మకమైన వాడు, చెప్పింది చేసేవాడు. ఆయన వస్తానని చెప్పాడు, అగ్రహమైనప్పుడు తిరిగి రాబోతున్నాడు. ఆయన మాట నెరవేర్చింది ఏమైనాడు? నమ్మకము, సత్యం. హల్లెలూయా. చూద్దాం. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది కదా, అది ఎవరికి తెలుసంట? ఆయనకే కానీ మరి ఎవరికి? సాతాను కూడా కనుక సాతాను అనుకునేవాడు వాడు జ్ఞానం లేనివాడు. ఇంకా వాడికంటే తక్కువ జ్ఞానం లేనివాడు వాడు వెళ్తూ ఉంటాడు. దేవుని కంటే కదా జ్ఞానం కదా వాడు అసలు మూర్ఖుడు. కానీ అలాంటి వాడి దగ్గర కూడా వస్తాడు, వాడికంటే ఇంకా మూర్ఖులైన దగ్గర. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానము, తెలివి, వివేచన, దైవభక్తి గల వారి దగ్గరికి రాలేడు. భయం. వాడు ఎవరి దగ్గరికి వస్తాడు కదా? ప్రతి ఆలోచన ఎరిగి ఉంటాడు, ప్రతి తలం ఎరిగి ఉంటాడు. వారి లోనికి వచ్చి వారిని మోసం చేస్తాడు. నేనే నాకు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆయన నామము ఆయన తప్ప ఎవరికి దేవుడి వాక్యముల నామము పరలోకమందున్న సేనలు కదా. పరలోకంలో ఎవరున్నారు? సేన ఉంది. సైతానుకు సైన్యం ఉంది, యేసుక్రీస్తు సైన్యం కూడా ఉంది. హల్లెలూయా. భూలోకంలో ఎలా ఉన్నావు, పరలోకంలో కూడా రేపు దుష్టుడు సైన్యం వస్తుంది. ఆ తర్వాత దేవుడు దేవదూతలు వస్తారు భూమికి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అయితే నిజంగా మనకు కనుగొనవలసింది ఏంటంటే అతని పేరు ఏంటంటే పుట్టినోట్లో ఏంటంట? జయశాలి. అంటే ఏం జయించాడు? జయించడం బయలుదేరాడు. ఆయన నామము ఆయన తప్ప ఎవరికి తెలియదు. అందుకే ఆయన సేన ఉంది, ఆయన సైన్యం ఉంది, ఆయన దూతలు, ఆయన వారిని తీసుకొని రాబోతున్నాడు. సాతాను కూడా అంతే. వాడు వాడి సైన్యము, వాడి దూతలు. హల్లెలూయా. 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 ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను కూడా ఎలా ఉండాలో, ఎలా జ్ఞానం కలిగి ఉండాలో, ఎలా వివేచన కలిగి ఉండాలో కదా, ఎవరు దైవజనుడో ఎవరు దైవజనుడు కాడో మీరు కనుగొనాలి. ఈరోజు చాలా మంది ఏమైపోతున్నారంటే కదా, హల్లెలూయా, దేవుని మేలు పొందుకొని సరే తిరిగి అంత దూరం పోలేదు కదా. కదా ఆపద వచ్చినప్పుడు ఎంత దూరమైన ఓకే, ఆపద తిరగానే అంత దూరం చెప్తున్నానంటే నిజమైనటువంటి దైవజనుని కనుగొనకపోతే దుస్తునికి లోనై శాపగ్రస్తం అవుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే
దేవుడు యేసుక్రీస్తు కూడా ఆయన వస్త్రాలు, ఆయన గుర్రము, ఆయన కిరీటాలు అలాగే ఉన్నాయి. సాతాను గాడి యొక్క గుర్రము, అతని కిరీటం కూడా బయలుదేరి అలాగే వస్తూ ఉంది. జ్ఞానం లేని వారు యేసుక్రీస్తుని ఆయన ఎదుర్కొంటారు, ఆయన మొక్కుతారు కూడా. దేవుని స్తోత్రం. కానీ వాడు ఏమొస్తాడంట, నెమ్మదిగా ఉన్న ప్రజలు రచ్చగొట్టి కదా యుద్ధం కలతలు లేపి కదా వాడు చేసే పనిదే కదా, యుద్ధం కలిగించి ఔషాంతి కలిగించడానికి, ఔనమ్మతిని కలిగించడానికి ఈ లోకానికి వస్తాడంట. కానీ యేసుక్రీస్తు ఎలా రాబోతున్నాడంట? ఆయన పేరేంటి? నమ్మకమైన వాడు, సత్యవంతుడు, కింద చూద్దాం, నీతిని బట్టి విమర్శ చేయడానికి బట్టి, నీతిని బట్టి ఏం చేస్తాడంట? విమర్శ చేయడానికి వస్తున్నాడు. ధరించుకోలేను పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నాన బట్టలు. మనం అనుకున్నాం తెల్లటి బట్టలు దేనికి సదృశ్యం? శాంతికి. వాళ్ళ వస్త్రాలు వాళ్ళ వైపు చూడగానే పాపి కూడా మారిపోయి ఆశ్చర్యపడి సాగిలపడగలిగినటువంటి మహిమ వాళ్ళ వస్త్రాలలో ఉండే చదువుకుంటూ వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ వస్త్రాలు కూడా ఎలా ఉన్నాయంట? శుభ్రమైన ఆయనే సర్వాధికారియము, దేవుని రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అని నామము ఆయన వస్త్రము మీదను రాయబడిను. ఎవరు కనుగొంటారంటే ఆత్మపూర్ణులు, ఆయనతో ఉండువారు కనుగొని యేసు అని ఆయనకే సాగిలపడతారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇదంతా రాకటలో ఇలాంటి సూచనలు సంభవించబోతున్నాయి. అందుకే మనం ఎలా ఉండాలంటే ఇప్పుడే మెలకువ కలిగి, నీతి ఎక్కడుందో, అవినీతి ఎక్కడుందో కదా, మంచి పాస్టర్ ఎవరో కదా, అలాంటి పాస్టర్ కాదు ఎవరో మనం కనుగొని దేవుడితో ఉంటే ఎత్తబడే సంఘంలో నువ్వు ఉంటావు. దేవుని స్తోత్రం. అలాంటి జీవితం నీలో ఉంటది. అలా కాకుండా ఏదో నా స్నేహితుడనో ఏదో నా బంధువునో రమ్మంటే పోయాను అనుకున్నాం అనుకోండి, ఆత్మీయత లేకపోతే అంతే, అతను ఎలా నడుస్తావు వాళ్ళే నడుస్తావు. అతను ఎక్కడికి పోతాడు కూడా అక్కడికి పోతావు. దేవుని స్తోత్రం. నిత్యజీవం వెళ్ళలేవు. నిత్యజీవం వెళ్ళాలంటే కదా దేవుని యొక్క చిత్తం మీద కనుగొని ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని యొక్క సంకల్పం ఎలా ఉంటుందో కనుగొని ఉండాలి కదా, ఎవరిని పట్టో కాదు. అందుకే ఇక్కడ అంటే చూడండి, మొదటి 2 దశలోనికలకు రాసిన పత్రిక చూద్దాం. 2 దశలోనికలకు రాసిన పత్రిక 2:3 చూద్దాం. 2వ అధ్యాయం 3వ వచనం. మొదట ఏం గమనిస్తుందన్న, ప్రజలు ఏం చేస్తాడు? భ్రష్టపరుస్తాడు, మైలపరుస్తాడు. నేనే దేవుడులో కదా, యుద్ధం చేస్తాడు కదా. అవిధేయత కలిగిన వారు నిజంగా వాడికి సపోర్ట్ వాడి పక్క ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాధారణ ప్రాధాన్యత ఇస్తారు. మొట్టమొదటి ఇక్కడ అంటున్నాడు పౌలు గారు పేతురు రాసిన పత్రికలో ఏమవుతుందంట, ఏం చేస్తాడంట? మొట్టమొదటి ఏం సంభవిస్తుంది? భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడు, పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. మొదటి ఎవరు రావాలి? మొదటి ఎవరు తెలుసుకున్నాం? తెల్లని గుర్రం ఎక్కాడు, రెల్లు పట్టుకున్నాడు, కిరీటం ధరించాడు కదా, జయించటము బయలుదేరాడు. అతని పేరు ఎవరంట? పాప పురుషుడు. హల్లెలూయా. మొదటిగా అతను బయలుదేరుతాడు, తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇవన్నీ సంభవించాలి భూమి మీద కదా. జనులు శతబద్ధం కావాలి.
జనులు భ్రష్టత్వంలోకి నడిపిస్తారు, భ్రష్టులు అయిపోతారు, చెడిపోతారు. అసలు కనిపించడానికి వీరు నడిపిస్తారు జనాన్ని. హల్లెలూయా. కనిపించలేకపోతారు. అలాంటి స్థితి అంటున్నాడు ఇక్కడ. మొదట జరుగుతుంది. తర్వాత ఎవరు వస్తారు? ఎవరు బయలుదేరుతారు? చెప్పిన రీతిగా సత్యవంతుడు బయలుదేరుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా ఏం సంభవిస్తుందంట? భ్రష్టత్వం అంటే నాశనం, పాపము కదా, చెత్తమొత్తం అయిపోయే స్థితి ఇదంటే వాడు గురించి చెడిపోతాడు. భ్రష్టత్వంలో పడిపోయాడు. ఇక వాడి మాట వినడు. భ్రష్టత్వం అంటే చెడిపోదు. అందుకే ఏమంటున్నాడు? ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, ఎదిరించు. ఏం చేస్తాడంట? వాడు తనను తానే హెచ్చించుకుంటాడంట. హల్లెలూయా కదా. పూజించబడినది యేసుక్రీస్తున్నాం, అది కాదు నేనే అని చెప్తాడు. వాడే వెరిసెలములో ఉండడానికి ప్రయత్నిస్తాడు, వాడిని వెరిసెలములో పెడతాడు కదా. ఈదులు ఏమంటున్నారంటే ఇంకా మనకంటే అజ్ఞానం కలిగిన వాడు. ఎవరు వచ్చినా సరే కదా, మెషియా వచ్చాడు. రేపందే ఈ అంత్యక్రీస్తు వచ్చినప్పుడు కూడా యెరూషలేములో పెట్టి అనుమతిస్తారు కదా. యేసుక్రీస్తు వచ్చేదో తెలియదు. లేక మరి మోసే, ఏలియా లాంటి వాళ్ళు వచ్చేదో తెలియదు వారికి భూమికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వారు ఎవరు వచ్చినా సరే మెషియాని మొక్కేవాళ్ళు కదా. మనం కూడా ఏ భాష వచ్చినా సరే కొత్తగా వచ్చిన బాధను పాలచేస్తాడు. అంతే తెలివి. హల్లెలూయా. కొన్నిసార్లు గడ్డి వేస్తుంది. తెలివి కూడా కొన్నిసార్లు ఏం చేస్తుంది? అన్నది ఎంత పర్వాలేదు, గడ్డి వేస్తే నీ తెలివి అయిపోయినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎందుకు వస్తాడంటే జనాన్ని ఏం పట్టిస్తాడంటే ఇటు వస్తే ప్రపంచం ఏమైపోతుంది? అల్లకూలం అయిపోతుంది, కన్ఫ్యూజన్ లో పడిపోతుంది. ఇతనా లేకపోతే మెస్సీయా వస్తాడా అంటే ఎప్పుడు ఇవన్నీ సంభవిస్తాయి? ఇతనేనని చాలా మంది కదా ఎదురు చూస్తారు. అందుకే మనం మోసపోకున్నట్లు మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాక్యం చెప్పడం కూడా వస్తాయి. హల్లెలూయా. వాక్యం తెలుసుకుంటే మొదటిగా కదా ఎవరు బయలుదేరుతారు? అది ఏమంటున్నాడు? తనను తానే హెచ్చించుకొనొచ్చు, తన దేవుడినని కనపరుచుకొనొచ్చు. అది ఎక్కడ కూర్చుంటాడంట? దేవుడి ఆలయం అంటే ఎక్కడ? మనందరికి రాజధాని, ప్రపంచానికి రాజధాని ఎక్కడ? ప్రపంచానికి నేను చెప్పాను, ప్రపంచానికి రాజధాని ఎక్కడ? యెరూషలేమే కేంద్రం. అనే పరిపాలన ప్రాకరణ జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మొదటిగా ఎవరు బయలుపరచబడాలి? పాపము చేయించే పాప పురుషుడు బయలుపడితేనే కానీ తర్వాత ఎవరు వస్తారు? ప్రస్తుతంలో చెత్తబద్ధం అయిపోతుంటుంది ప్రపంచం అంతా కూడా. అల్లాకోలను పుట్టిస్తాడంటే వాడు నెమ్మది లేకుండా, తల్లికి పిల్లకు తల్లి లేకుండా వాడు చెత్తబద్ధం చేసి నేనే దేవుడిని తనను తను కనబరుచుకొని తనను తను హెచ్చించుకొని తను వెళ్ళి ఎక్కడ కూర్చుంటాడు దాన్ని చేసి దేవాలయంలో కూర్చుంటాడు. దేవాలయం అంటే మళ్ళీ మీరు గొప్ప పడుకుంటారు. దేవాలయం అంటే యెరూషలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాడు వచ్చే జరగబోయే సంభవాలు. అందుకే నువ్వు నేను ఏం కలిగి ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. మరి ఫస్ట్ బయలుదేరి వస్తాయంటే కదా ఏమొస్తాయి? ఇలాంటివన్నీ జరుగుతాయి, ఇలాంటి సంఘటనలు జరుగుతాయి, ఇలాంటి మోసాలు జరుగుతాయి. ఇలాంటివన్నీ జరిగి అల్లకోలం ఉన్నప్పుడు, గందరగోళమైనప్పుడు, యుద్ధం చేసి నాశనం అయ్యేటప్పటికి కదా సత్యవంతుడు బయలుదేరుతాడు ఆయన సైన్యంతో, ఆయన దూతలతో. హల్లెలూయా, హల్లెలూయా. మోసపోయిన వాళ్ళందరూ గుండె కొట్టుకుంటే కుదరదు. అయ్యో నేను మోసపోయానే. అందుకే వాక్యం తెలిసి ఉండాలి, అందుకే వాక్యం ఎరిగి ఉండాలి. ఎటు పడితే అటు చేస్తే కాదు, ఎటు పరిగెత్తే అటు పరిగెత్తే కుదరదు. సత్యం ఏదో అవసత్యం ఏదో తెలుసుకోవాలి. సత్యవంతుడు ఎవరో అవసత్యవంతుడు ఎవరో తెలుసుకోవాలి. హల్లెలూయా. ఏదైనా ప్రార్థనే కాదు అమ్మా అయిపోయింది. ఏదైనా చర్చే కాదు,
ఎప్పుడు అయిందో తెలుసా? లోకంలో ఉన్నప్పుడు దెబ్బ పడింది అనుకో, ఏం చూస్తావు? మంచి దైవజనుడు ఎక్కడున్నాడమ్మా అంతవరకు ఇలాంటి ఎక్కడైనా గుర్తుకు వస్తాయా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జనాలు అలాంటి కన్ఫ్యూజన్ లోకి వెళ్ళకుండా చెప్తున్నాను. కన్ఫ్యూజన్ లోకి వెళ్తే దెబ్బతింటావు. నువ్వెవరు నీకు తెలియదు అసలు. అందుకే యేసు క్రీస్తు అని నామము ఆయన సొక్క పైన ఉంటుందంట, ఆయన తొడగ పైన ఉంటుందంట. చప్పటి ఒకసారి హల్లెలూయా. ఆ నామం తప్ప ఎవరికి సాధారణ కూడా కనుక్కోవాలని చెప్పాడు కదా నేను. వాడు ప్రతిపక్షమే కానీ జ్ఞానం లేనివాడు, తెలివి లేనివాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నిజంగా దేవుడు సర్వశక్తిమంతుడని ఇక్కడ చదివిస్తూ ఉంది. చూద్దాం, చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2:18 చూద్దాం. 2వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా కదా, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి. ఎట్టు పడితే వెళ్ళద్దు. నిబ్బరం కలుగు, ధైర్యం కలుగు. మంచిదో చెడేదో కనిపెట్టి ప్రార్థన చేయి. అప్పుడు నువ్వు సిరపరచబడతావు. నువ్వు ప్రయాసపడి పాకులాట వల్ల నీకు వచ్చేది శ్రమ తప్ప దేవుని మహిమను నువ్వు చూస్తావా? చూస్తావా? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అవిధేత కలిగిన ప్రజలు ఉన్నారు. నేను చెప్తున్నాను అన్నమాట, సరిగ్గా చెప్తున్నాను. నేను చూస్తున్నా అంటే మేము ఈ మధ్య ముఖ్యంగా దేవుడు ఎలాంటి వాడంట, ఆయన మాటలు ఏముంది చెప్పాలి, ఏముంది? సత్యం ఉంది. ఆయన నమ్మని ప్రజలు తెలుసుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా బాధపడ్డాం మేము. నిజంగా ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ ఒక మాట ఎవరు చెప్తున్నాడు, చిన్న పిల్లలారా. ఎందుకు మనకు తెలియదు, అటు ఇటు ఉంది. చిన్నపిల్లడు ఏం చేస్తాడు? ఎవరి చేతులు కాపినా చెప్పండి, ఎవరి చేతులు కాపినా వాడు ఎత్తుకోవాలి అంతే. ఎవరు ఎత్తుకుంటే ఉంది పైన ఉండాలి. అదే ఏమంటున్నాడు? చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, జాగ్రత్త ఉండండి. ఎటువంటి నడవద్దు. ఎవరు పిలిస్తే వారి దగ్గరికి వెళ్ళద్దు. నకిలీ ఉంది, ఒరిజినల్ అక్కడ ఉంది, నకిలీ బయలుదేరింది నేనే అని. ఈ నకిలీ ఎలా పడుతుంది తెలుసా? ఖర్చు ఎక్కువ. నకిలీ దానికి ఖర్చు ఎక్కువ, కొద్దిగా కష్టపడాల్సిందే. దాని ద్వారా దెబ్బ కూడా. అదే ఇప్పుడు 100 రూపాయలు ఉంది, దీన్ని తీసుకెళ్ళి ప్రింటింగ్ చేశాను అనుకోండి కనిపెట్టి. కానీ ఒరిజినల్ నీకు దెబ్బ, నకిలీ నీకు దెబ్బ. చివరికి నకిలీగా తయారు చేసిన వాడికే దెబ్బ. వాడు ఎక్కడేస్తారో తెలియదు, ఏం చేస్తారో కూడా తెలియదు. అలాంటి వారి దగ్గరికి మీరు వెళ్ళదు. దేవుని స్తోత్రం. సత్యమేదో మీరు తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన ఎలా ఉండాలో మీరు తెలుసుకోవాలి. అందుకే చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. ఎవరు 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 వస్తున్నారంటే ముందు క్రీస్తుకు ఈరోజు బయలుదేరుతారంటే అదే ఒక వ్యక్తి. హల్లెలూయా. మనుషులను డైవర్ట్ చేయడానికి, మనుషులను కనిపించేయడానికి అదే గుణం మీద బయలుదేరుతాడంటాడు. కానీ మన చేతిలో మాత్రం ఏముంది? జాగ్రత్త. దాడి చేస్తాడు, వస్తే గాలి తీస్తాడు, కన్వీనియన్ చేస్తాడు, భ్రష్టత్వంలో నడిపిస్తాడు, ప్రపంచమంతటిని భ్రష్టత్వం పట్టిస్తాడు. మరి వెళ్ళి అందరికి చెప్పి తనకు తానే కనపరుచుకొని నేనే దేవుడిని పోయి ఎక్కడ కూర్చుంటాడంట? దేవాలయంలో కూర్చుంటాడు, మనిషిలో కూర్చుంటాడు, మోసం చేయడం, ఈదులు సహకరిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఎదురు చూస్తున్నారు విషయం కోసం. ఎవరు వచ్చినా సరే సాగిలపడతారు. మన జీవితాలు అలా ఉండుట దేవుని చిత్తం కానే కాదు. వాక్యం చేత మనం హెచ్చరించబడి వాక్యమును లోతుగా వెళ్ళి నిజంగా మనం ఏ గడియలో ఉంటున్నాం? కడవరి గడియలో మనం ఉంటున్నాం. అందుకే ఎలా ఉండాలంట? ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? క్రీస్తు ఈరోజు వచ్చినని ఇంటిది కదా. అది ఒక్కడే కాదు, మొదటి వాడు బయలుదేరుతాడు, వాడు అనుకోని సైన్యం కూడా వస్తున్నాడు.
దూతలు కూడా ఏం ధరించారు? కిరీటాలు ధరించారు. వాళ్ళ వస్త్రాలు కూడా ఎలా ఉన్నాయి? చాలా చాలా తెల్లగా ఉన్నాయి కదా. వాళ్ళు ఎలాంటి వారు అంటే క్రీస్తుకు సైన్యం ఉంది, అపవాది సైన్యం కూడా ఉంది. వాడు ఎవరంటే క్రీస్తుకు విరోధికి వాళ్ళు ఎవరున్నారు? చెప్పలేదు. ఎవరున్నారు? సైన్యం ఉంది. హల్లెలూయా కదా. అపవాది కూడా ఏముంది? సైన్యం ఉంది. వాడి సైన్యము ఎక్కడికి బయలుదేరి వస్తుంది? భూమి మీదకి. ఇప్పుడు ఎక్కడుంది? అక్కడే ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బయట ఉంది, ఇంకా రాలేదు, వస్తుంది. మనం ఎక్కడ ఉంటే కడవరి గడిలో మనం ఉంటున్నాం. ఎప్పుడు ఏమి సంబంధిస్తుందో ఎవరికి తెలియదు. మొట్టమొదటిగా వచ్చేది ఎవరంటే యేసుక్రీస్తు కాదు, కానీ అపవాది వాటి యొక్క సైన్యం వస్తుంది భూమి మీదకి. అప్పుడు తెలుస్తుంది ఒరిజినల్ క్రైస్తవులు ఎవరు, దొంగ క్రైస్తవులు ఎవరు, దొంగ బోధకులు ఎవరు, ఒరిజినల్ బోధకులు ఎవరు, అపోస్తులు ఎవరు కదా. నిజంగా దొంగ అపోస్తులు ఎవరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు తెలిసిన గుండె కొట్టుకుంటే కుదరదు. దేవుని వాక్యము వెల్లడించబడినప్పుడు, దేవుని వాక్యము ప్రకటించబడినప్పుడు నువ్వు సత్యం మీద అవసరం మీద తెలుసుకుంటే నువ్వు జాగ్రత్త పడతావు. అందుకే చిన్నపిల్లలారా కదా ఏమంటున్నాడు కదా, కడవరి గడియా ఇంటిది కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. తెలుసుకొని వచ్చినారు. ఎందుకంటే వాక్యం చదివించింది కాబట్టి నానా కొల దగ్గరికి వెళ్ళకూడదు, నానాక పాస్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. హల్లెలూయా. ఎవరంటే వాళ్ళ పాస్టర్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జీవితాలు పాడు చేసుకోకూడదు. నీ ప్రయాస వ్యర్థపరచుకోకూడదు. వెర్రగాలి ఇక్కడ అంతకరిస్తున్నాడు కాబట్టి మన శాన కూడా రకరకాల పేర్లు పెట్టుకొని వస్తుంది. వారి సత్యమే తెలియదు కానీ వారు దైవ సేవకులను వస్తారు. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యము వెల్లడించబడినప్పుడు మనం నమ్మి తెలుసుకోగలిగితే మన జీవితాలు ఏమవుతాయి? కట్టబడతాయి. అందుకే మనకి 2 కొరింథీయులు చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. 13వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడై ఉండగా చెప్పబడదాం. ఇక ఏముందో హల్లెలూయా. ఈ సేవకులకు బ్లెస్సింగ్ ఇస్తారు చివర్లో. అది బ్లెస్సింగ్ వస్తుందో తెలియదు కానీ ఈ పదాన్ని బ్లెస్సింగ్ వాడేస్తారు ఆశీర్వాదం కింద. మనం దీవించబడాలంటే 3 ఉండాలి. ఏముండాలి? 3. తండ్రి అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం. ఈ 3 మీకు తోడుంటే మీరు దీవించబడతారు. మీరు కన్విషన్లోనికి నడిపించబడరు, సత్యం అనుసరిస్తారు, సత్యాన్ని బట్టి నడుస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఇది మా పూర్వీకులు ఇలా నడుచుకున్నారు కదా. నువ్వు అలా నడుస్తామని అనుకో, నీ పూర్వీకులు ఎక్కడికి పోతుందో కూడా అక్కడికి పోతావు, నడకలేక పోతావు. బైబిల్ వాక్యాన్ని ఫాలో కాండి. యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు నామములో ఆయన దేవుడిని ఒప్పుకోనండి. ఆయన నామమే నీకు తోడే ఉంటుంది. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు కదా. ఎందుకంటే బోధకులలో కూడా రకరకాల బోధకులు ఉన్నారు, రకరకాల బోధిస్తూ ఉంటారు కదా. అలా ఉండకండి, మోసపోతారు. అలా ఉంటే నిత్యజీవం మీరు వెళ్ళరు. రేపు సంభవించబోయే స్థితి కూడా అలాగే, నువ్వు కనుక్కోలేవు. అడిగినాలంటే వస్తున్నాడు, ఇంకా ఇక్కడేమో వస్తాడు అపవాది గాడు, ఇంకా నమ్మించినట్టుగా వస్తాడు. కానీ మొదటిగా బయలుదేరేది ఎవరంటే కడవరి కాలంలో ఎవరంట? ఎవరు? క్రీస్తు విరోధి. హల్లెలూయా. వాడు దేవునికి విరోధి, దేవుని ప్రజలకు విరోధి. వారిని నాశనం చేస్తాడు. అందుకు వస్తున్నాడు. కాబట్టి భయభక్తులు కలిగి, ప్రార్థన కలిగి,
దేవుడితో మనం ఉంటే, దేవుడిలో మనం ఉంటే దేవుడు మనకి ఏమై ఉంటాడంట? తోడై ఉంటాడని పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన నామములో మనం దీవించబడాలని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. మనం దీవించబడేది ఆయన నామములు కానీ కదా. క్రీస్తు ఈ రోజు మనకి నామం లేదు, మన నామాన్ని మనం ఎంచకూడదు, మనకి ఏం లేదు అసలు. వాడెవడు? సాధారణ. సాధారణ అంటే ఆడగాడు మొగ కాదు. హెచ్చరిక దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడు వెంటనే చెప్పినాడు వాడు సాధారణుడు అంటాం, సైతాన్ అంటాం. మన దేవుడు కదా, రోషం కలిగిన వాడు, పౌరుషం కలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. అందుకే మనం చాలా జాగ్రత్త కలిగి ఇక్కడ ఉండాలనేది దేవుని చిత్తమైంది. అదే ప్రకటన గ్రంథంలో చూద్దాం. చూడండి ఇంకొక మాట, ప్రకటన 3:21 కూడా చూద్దాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమైన మళ్ళీ చదువు అక్క. నేను జయించి నా తండ్రితో కూడా జయించు వాడిని నాతో కూడా నా సింహాసనమందు. చప్పటి కొట్టాలి అంటే మొదటిగా బయలుదేరి వాడు ఏదైతే జయించాడా? మొదటిగా ప్రకటన 6వ చూసాం. జయించాడా? జయించు బయలుదేరాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేను జయించి. అయిపోయింది. ఇక జయించాడు దేవుడు. దేనిని జయించాడు? మన్నాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు. చెప్పండి కూడా. హల్లెలూయా. తిరిగి ఆయన శక్తిమంతుడిగా అక్రమమయ్యాడు కదా. అంతక్రీస్తు ఏమంటున్నాడు? క్రీస్తు ఈరోజు ఏమంటున్నాడు? నేను జయించుతూ అంటే అంత కాదు జయించడానికి. వాడు జయించలేడు. నీకు అర్థమైందా వాక్యం? హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? 21 వచ్చిన ఏమంటున్నాడు? నేను జయించి నా కుమారుడిగా ఉన్నాడు. అప్పుడు ఆయన నిజంగా శరీరం ధరించాడు. కుమారుడు అనే క్యారెక్టర్ లో ఉన్నాడు భూమి మీద. తండ్రి క్యారెక్టర్ ఉంది, శరీరం ధరించాడు కాబట్టి కుమారుడి క్యారెక్టర్ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. అందుకే ఏమంటున్నాడు? నేను జయించి నా తండ్రితో కూడా. అది జయించిన వాడికి ఏముందంట? సింహాసనం ఉంది. సాధారణ పక్కన ఉన్న వాడికి ఏముంది? కట్టిక చీకటి. రేపు అందుకే తాళపు చెవులు ఆయన చేతులు ఉన్నాయి. పాతాళం తాళపు చెవులు ఎవరి చేతిలో ఉన్నాయి? యేసుక్రీస్తు చేతిలో ఉన్నాయి. ఈ పాతాళం ఎవరి కోసం దేవుడు మొట్టమొదటిగా తయారు చేసి దాన్ని నిర్ణయించాడు? సాతానుకు వారి దూతలకు పాతాలను నిర్ణయిస్తే ఈరోజు మనం పాతాలను సంపాదించుకుంటున్నాం. వాడి మాట విని లోకంలో పాపము శాపము అన్ని చేసి పాతాళానికి వెళ్తామని భయపడుతున్నాము. పాతాళం వాస్తవం చేసి ఎవరికి? విని నిత్య జీవం పొందే సమయం ఇది. చిన్నపిల్లలుగా మోసపోగడి కడబరి గడిలో ఉంటున్నాం. క్రీస్తు ఈరోజు బయలుదేరాడు. వినకుండా కూడా నిద్రపిస్తాడు. నేను హల్లెలూయా. ఖాతాలో వేసుకోవాలి కదా, ప్రయాసపడినట్టు ఏదో ఒకటి చేస్తాడు. అందుకే నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు? జయించాడు. యేసు జయించి ఎక్కడుందంట? సింహాసనం ఎక్కడుందంట? తండ్రి దగ్గర ఉంది. క్రీస్తుతో పాటు జయించిన వాడు ఎక్కడ ఉంటాడంట? ఆయన సింహాసనం దగ్గర ఉంటాడంట. సింహాసనం దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. మరి జయించాలంటే చెప్పాలి. జయించాలంటే ఏం చేయాలి? చిన్న బలహీనత ఆకొక్క మానేవాడు. అమ్మ నా ప్రాణం ఇదే, ఇది తినే చచ్చిపోతాను కానీ ఆకొక్క మానేస్తున్నా. దేవుడికి అడిగిన మానేస్తా కానీ ఆ బీడి వదిలేసేంటి ఏమంటాం? పోయమ్మా నేను అన్నం లేకుండా కూడా పచ్చుంటా కానీ ఇది లేకపోతే సచ్చేది త్వరగా తెచ్చుకుంటాను. ఎంతమంది ఉన్నారు? జయించాలంటే అవి చిన్నయే అన్ని సైడ్ ఎఫెక్ట్లు. సైడ్ వచ్చినట్టు సైడ్ ఇచ్చి పెట్టాలంటే వాటికి నువ్వు బానిస కావద్దు. అవి నీకు బానిస చేసుకోవద్దు, దాన్ని విడిచిపెట్టాలంటే. హల్లెలూయా. వాటికి నువ్వు బానిస అయితే బయటికి రావాలంటే ఒక దేవుడి వాక్యం చేత తప్ప నిన్ను నువ్వు విడుదల పొందలేవు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యాలు. కాళ్ళు ముట్టు కూడా 3 మంది అవుతాడంతే. ఎంత మనగాడో
కదా. ప్రమాణం చేసిన తాళిబొట్టు కూడా ఎక్కడ పెడతాడు? మందు షాపులో పెట్టి తాగడానికి ఎంత ప్రముఖుడో, ఎంత గొప్పవాడో కదా. వింటూ ఉంటాం ఏంటి అక్కడ కూర్చున్నప్పుడు. సిమ్ కార్డు కూడా ఆయన కొదవ పెట్టారు, మెమోరీలు కూడా కొదవ పెట్టారు. హల్లెలూయా. చివరికి అన్నీ అయిపోయి ఇంట్లో తీసుకుపోతుంది సరుకులు, నూనె ప్యాకెట్లన్నీ పోయింటాయి ముందు. ఎక్కడికి నూనె ప్యాకెట్లు 3 చోట 10 రూపాయలు తక్కువగా ఆవులు ఇచ్చి అమ్ముకొని అది తీసుకొని కొబ్బరి కానీ ఇవన్నీ అమ్మేసి కదా. ఎక్కడ ఉంటాడు? బ్రాంచ్ షాప్లో ఉంటాడా? చాలా మంది చెప్తాం, ప్రార్థన చేస్తాం. దేవుడు స్తోత్రం. జీవితం జయించాలి. హల్లెలూయా. జయిస్తే జయించిన వాడు ఎక్కడ ఉంటాడు? యేసు క్రీస్తు సింహాసనం. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి వాక్యం వింటే కదా మనము, దేవుడి వాక్యం లోబడితే కదా మనము నానా విధములు విని ఎవరైనా బోధకుడని, ఎవరైనా అపోస్తలుడని, ఎవరైనా ప్రవక్తలని నమ్మి నీ జీవితాలు పాడు చేసుకోవాలి. హల్లెలూయా. నకిలీ ఒరిజినల్ అది ఒరిజినల్ కాదు. మీరు ఒకసారి పరిశీలన చేయండి. ఒరిజినల్ ఉందంటే ఖచ్చితంగా నకిలీ ఉంది అని గుర్తారు కదా మీరు. ఇది ఒరిజినల్ నకిలీ అని మీరు తెలుసుకోవాలి. దేవుడు హల్లెలూయా. తెలుసుకోగలిగితే కదా మనం జయిస్తాం. పోరాదు కదా. వెళ్ళాలి స్వామి మాకు ఉంది కదండి, మాకు సేవకుడు ఉన్నాడు, మాకు సంఘం ఉంది, మేము అక్కడ వాక్తీసం తీసుకున్నాం, అక్కడ దేవుని మనం మహిమ పొందుకున్నాం, మేము వెళ్తాం. హల్లెలూయా. హల్లెలూయా. కట్టుకో క్లోజ్ పిలిచాడు పోయొచ్చా అని పోయినావు అనుకో, నీ పిలుపట్టు ఉంటుంది. కడమరి గడియేది ఎడవబడతావో ఎత్తబడతావో దేవుని వాక్యం చేత హెచ్చరించబడాలి. తెలుసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు? అలా యేసుక్రీస్తు ఏం చేశాడంట? జయించాడా? జయిస్తూ వస్తున్నాడా? జయించాడు. అయిపోయింది, ఫినిష్ అంతే. తిరిగి లేచాడు. సాతాను తల సితికిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఓడిపోయింది. మరణాన్ని తిరిగి లేచాడు దేవుడు. మరి సాతాను వాడు సావాలను సావబోతున్నాడు వాడికి అర్థం కాలేదు. అందుకే జయిస్తూ జయించుకు బయలుదేరాడు. యేసుక్రీస్తు చేతిలో చచ్చిపోవడానికి యుద్ధంలో. హల్లెలూయా. ఆయన చేతిలో ఏముంది? వాడి కలిగిన ఖడ్గం ఉంది. ఎవరి చేతిలో? యేసుక్రీస్తు చేతిలో. అర్థమైపోతుంది అంతే, రైలు కాదు. హల్లెలూయా. అంత అద్భుతమైనటువంటి దేవుడు ఈ లోకానికి రాబోతున్నాడు. అందుకే నిజంగా మనము మన చిన్నపిల్లలా ఉండకూడదు కదా. ఇంకా మనం పాలు తాగలేదు కదా, ఇంకా పాలు తాగుతున్నామా కదా. ఇంకా పాలు తాగుతుంటే అన్నం అరిగించుకోలేము. ఇప్పుడు మనం పాలు కాదు అన్నం తింటున్నాం. దేవుడి స్తోత్రం. అన్నం తింటున్నామంటే మనకి ఏం పెరిగింది? ఏమొచ్చింది? ఎసిడిటీ వచ్చింది, జ్ఞానం పెరిగింది, తెలివి వచ్చింది. సత్యం ఏదో అసత్యం ఏదో తెలుసుకోవడం స్థితిలోకి వచ్చాం మనం. చెప్పడం ఒకసారి. హల్లెలూయా. జాగ్రత్త కలిగి దేవుని యందు విధేయత కలిగి దేవుని మాటకు లోబడి మనలో ఉన్నటువంటి వ్యసనములు బలహీనతలను విడిపించి జయించేవాడు దేవుడితో కూడా జయించేవాడు దేవుడితో కూడా ఎక్కడ ఎక్కడ సింహాసనం మీద కూర్చుంటాడు. దేవుడి స్తోత్రం. మన ప్రయాస దేనికోసం చెప్పండి? ఇక్కడికి వచ్చి ఛార్జీలు పెట్టి కొంత డబ్బులు పోగొట్టుకొని, కానుక వేసి ఇంకా కొంచెం డబ్బులు పోగొట్టుకొని సమయం వేస్ట్ చేసుకోవడానికి వస్తున్నాడా? మనము లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని జయించడానికే దేవుని దగ్గరికి వచ్చాం, విడిచిపెట్టడానికే దేవుని దగ్గరికి వచ్చాం. దేవుడి స్తోత్రం కలుగుతుంది అక్క. హల్లెలూయా. ఇది యోహాను సువార్త చూద్దాం, 16వ అధ్యాయం చూద్దాం. అనగా 16:33 16:33 నా యందు మీకు కదా. ఎవరి యందు? క్రీస్తు ఈ రోజుతో ఉంటే నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ ఇంట్లో ఎప్పటికీ సమాధానము ఉండదు. దేవునితో ఉంటేనే నీకు సమాధానం, దేవునిలో ఉంటేనే సమాధానం. నీవు నీ కుటుంబం ఎలా ఉందో నీకు తెలియాలి. ప్రార్థన కలిగి ఉందా? దేవుని భయభక్తులు కలిగి ఉందా కదా? ప్రార్థనలో మనం ఉన్నామా కదా? మనం ఎంతసేపటికి ఏం కోరుతా ఉంటాం చెప్పు? ఏదో ఒక తాయిత కట్టించుకుంటే బయట బాగా అయింది, ఒక 10,000 పోతే పోయింది, చచ్చినంత వరకు అనుకుంటున్నావా? అలాంటి నీ కట్టిన వాడు కట్టించుకున్న నీవు అందరూ కూడా రేపు ఎక్కడుంటారు? ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడుంటారు?
దేవుడు సాతానుకు ఏ స్థలం సిద్ధపరిచాడు? పాతాళము. తాయితలు కట్టించుకునేవారు, కట్టినవాడు ఇద్దరు అక్కడికి పోతారు. దేవుని స్తోత్రం. పోరా పోరా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు పోతావు, నీ కట్టినవాడు కూడా పోతాడు. ఇందులో వాటిని గొప్పగా వచ్చాము కానీ దేవుడికి గొప్ప కాదు. వాడు ఎవడంటే సాతాను సముంది. వాడు మోసం చేస్తున్నాడు. ప్రార్థన చేయి, భయం కలుగు, భయం కలిగి ప్రార్థన చేయి, దేవుని మహిమ చూస్తావు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? నా యందు నీకు ఎవరిందో దేవునితో ఉంటేనే మనకు సమాధానం, దేవునితో ఉంటేనే సేవం, దేవునితో ఉంటేనే సంతోషం. దేవుని స్తోత్రం. నువ్వు తింటున్నావో నీళ్ళు తాగుతున్నో తెలియదు కానీ నువ్వు మంచి నీళ్ళు తాగినా సరే ఆయన నుంచి నీకు సంతోషం. హల్లెలూయా. నీ ధనము, నీ ఐశ్వర్యము, నీ డబ్బు నీకు సమాధానం ఇవ్వదు. నీ కుటుంబం సేవగా ఉండటమే నీకు సమాధానం. నీ కుటుంబం సేవగా ఉండాలంటే నువ్వు ఎవరితో ఉండాలి? నీ కుటుంబం ఎవరితో ఉండాలి? దేవుడితో ఉండాలి. అప్పుడే సమాధానం. ఈరోజు కావాల్సిన మనకేంటి చెప్పండి అమ్మా, ఏం కావాలి? దేవునికి స్తోత్రం. అది ఏమంటున్నాడు? లోకములు లోకంలో ఏం కలుగుతాడు మనకి? అందుకే జయించేవాడు అన్నాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన ఏం చేయించాడు? దెబ్బలు జయించాడు, ఉమ్మి మూశారు, ఆయన కొరడంతో కొట్టారు కదా, పల్లెముతో పొడిచారు, ఆయనను అవమానపరిచారు, ఆయన మొక్కన ఉమ్మి ఊశారు. దేవుని స్తోత్రం. అన్నిటిని ఏం చేశాడు? ఆయన అన్నిటిని ఏం చేశాడు? సహనముతో జయించాడు. చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రిగా జయించాడు ఆయన. అందుకే ఆయన ఏం సంపాదించుకున్నాడు? సింహాసనం. నువ్వు కూడా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఇవన్నిటిని తట్టుకొని ఏం చేయాలి? నిలబడి ప్రార్థన చేయాలి. చేసిన నీకే వస్తుందంట. ఏం పెట్టాడు దేవుడు? సింహాసనమే. జయించేవాడు, జయించినవాడు సింహాసనమే. హల్లెలూయా. కాకుండా మన జీవితంలో మనం అటు ఇటు ఉంటే కదా మనము కదా ఓటమి పాలవుతాం. శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. మన తండ్రి పడ్డాడు మన మీద, కానీ వాటిలో మనం నిలబడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ లేకుంటే కదా దేవుని అనుకోము. శ్రమ తిరగానే దేవుని మర్చిపోతాం కదా. ఇంత కూడా దుష్టుడు కలిగించే ఆలోచన. ఇక్కడ ఏమంటున్నాడు? అయినను ధైర్యం తెచ్చుకున్నాడు. నేను దేవుని జయించాడంట. జయించాడా? జయించకు బయలుదేరాడా కదా. ప్రకటన 20 కదా చూసాం, 3:21 చూసాం. జయించాడంట. జయించి సింహాసనాన్ని స్వాధీనపరుచుకున్నాడు. నాతో జయించిన వారిని నాతో దగ్గర కూర్చోబెట్టుకున్నాడు అన్నాడు. ఇక్కడ లోకాన్ని జయించాడు. హల్లెలూయా. ఏం జయించాడు చెప్పండి? లోకంలో ఏమున్నాయి? మందిరాన్ని అంత దూరం వల్ల కదా అడిగి పోతేనే ఉండలేడేమో దేవుడు. అంత దూరం దేనికో పోతున్నారు. అది కూడా శాపమే. అది కూడా శాపం తెచ్చుకుంటూ ఉన్నారు. కానీ అలాంటి వారు చేయరు. బలంగా ప్రార్థన చేయరు. బలమైన శక్తి వారిలో ఉండదు. బలమైనటువంటి విధానం వారిలో ఉండదు. పోయేట వారిని నిజం తెలుసుకోవడానికి కించపరుస్తూ ఉంటారు, బలహీనపరుస్తూ ఉంటారు. వారిని ఇంత మట్టి వెనక్కి లాగుతూ ఉంటారు. దురాత్మ ప్రేరేపించి వారిని వెనక్కి లాగేస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ ఏం జయించాడంట? దేని జయించాడు? లోకం అంటే లోకం నుంచి ఆయనకి ఏమొచ్చింది? శ్రమ, మరణం వచ్చింది. లోకమంతా నిందించి, ఉమ్మివేసి, కొట్టి, సిలువకు అప్పగించి కదా, సిలువను మోపించి ఆయనను ప్రాణానికి హాని కలిగించి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రాణం చూశాడు. అది శ్రమ. కానీ దాన్ని జయించాడు. లోకంలో వచ్చిన వాటన్నిటినీ జయించాడు కదా. ఏదో నువ్వు నాకు మాట్లాడు అనుకో, నేను పడినాను, నువ్వు ఒకటి విన్నావా? ఏంటంటే నేను తిరిగి ఏంటంట అదే నేను జయించినావు. నువ్వు ఒక దెబ్బ కొట్టావనుకో, అనుకో అంటే ఏదో చేయబోతుంది. అక్కడి నుంచి డబల్ రాబోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది సహించడం కాదు, అది జయించడం కాదు. అది అందుకే మనము ఓర్పుతో సహనముతో ఉండి యేసుక్రీస్తు కదా కడమరి గడియ వరకు మనము జయించే వారిని మనం చప్పట్లు ఒకసారి. హల్లెలూయా. అది ఎటువంటి శ్రమలు
ఎక్కువ వేదనలు బ్రతికి ఉన్నాం. మనకే అనేక మాటలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అన్ని జరుగుతాయి. కానీ వాటిని తట్టుకొని నిలబడాలంటే సత్యమును గురించి ప్రార్థన చేయాలి. అందుకే ఉండలేదా యేసుక్రీస్తు ఏం చేయించాడు? కానీ అంత క్రీస్తు ఈరోజు జయించుటకు ఇంకా ముందు పని వాడు అంతం కాలే, ఇంకా అంతం కావడానికి భూమి మీదకి రాబోతున్నాడు. హల్లెలూయా. వాడు వస్తాడు, అందరినీ కన్విజన్ చేసి వాడు సంపబడతాడు. దేవునికి స్తోత్రం. వాడు పాతాళ మూలం తోయబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చూడండి, కీర్తన మనం చూద్దాం త్వరగా. కీర్తన 11:2 చూద్దాం. కీర్తన 11 రాయబడింది. దుష్టుడు ఏం పెట్టుకున్నాడు? రిల్లో ఏం పట్టుకుని బయలుదేరాడు? తెల్లటి గుర్రం ఒకటి, అతని చేతిలో ఏముంది? రిల్లు. అతని కిరీటం ఉంది. క్లారిటీ వచ్చిందా? తెలుసుకోగా ఎవరితను? ఎవరు కదా? దుష్టుడు ఉన్నారు. తెలుసుకోగా వాడు వాళ్ళ సైన్యం అనుకున్నాం కదా మనం. అక్కడే కాదు కదా, వాడి సైన్యము. హల్లెలూయా. మీకు వాక్యం క్లారిటీ రావాలి. తెలుసుకోగా హల్లెలూయా. మీకు అర్థం కావాలి. అందుకే దుష్టుడు రిల్లు ఎక్కువ పెట్టినాడు. చీకటిలో యథార్థ హృదయాల మీద. వాడేమో చీకటి, వాడేమో దుష్టుడి ఆలోచనలు కలిగి ఉన్నాయి, దుష్ట సంబంధమైన మనసు కలిగి ఉంది. కానీ వాడు ఎవరి మీద పని చేయబోతున్నాడు? ఎవరి మీద? యథార్థంగా ఉండే వారి మీద దాడి చేయడానికి వస్తున్నాడు. చెప్పకూడదా? యథార్థంగా ఎవరి మీద? యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తు నామమే గొప్పది అని ఎవరైతే కలిగి ఉన్నారో వారి మీద ఏం పెట్టున్నాడంట? బాణం విడిచడానికి నిల్లు పెట్టున్నాడంట. అసలు హల్లెలూయా. ఎవరి మీదకి వస్తాడంట? యథార్థవంతుల మీదకి వస్తాడంట. వాడు ఎవరు? అబద్ధికుడు, వాడు మోసగాడు. హల్లెలూయా. వాడన్నీ ఆ దేవుడికి ఆపోజిట్ కలిగిన వాడు. కానీ వాడు ఎక్కడున్నాడంటే వాడు దుష్టుడు. వాడి చేతిలో ఏముంది? అది ఎవరి మీద పెట్టాడంట? బాణం ఎవరి మీద పెట్టాడంట? ఇది కరెక్ట్ అయిన న్యాయం అంటారా? అన్యాయస్తుల మీద పెట్టాలి కానీ దుష్టుల మీద పెట్టాలి కానీ కదా. దుష్టుల మీద పెట్టాడు. దుష్టుడు శబాస్, నీ ఓటు నాకే కదా. హల్లెలూయా. నేను నాకు తోడు, నేను నాకు తోడు. నువ్వు ఎక్కడికి వెళ్దాం? ఇద్దరు కలిసి కటిక సీకటిలోనికి, పాతాళంలోనికి, ఆరిన అగ్నిలోనికి వెళ్దాం అనుకుంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడు ఎవరి మీద పెట్టున్నాడు? అమ్మ ఎవరి మీద పెట్టున్నాడు? చీకటిలో యథార్థ హృదయం మీద వేయుటకై బాణములు నారి యందు సంధించుచున్నాయి. కదా మీకు వాక్యం అర్థమైంది అనుకుంటున్నాను. దుష్టుని పని ఇది, దేవుని పని అనేది జయించడం. దెబ్బకు ప్రతి దెబ్బ కాదు, కీడుకు ప్రతి కీడు కాదు. హల్లెలూయా. దాన్ని క్షమించి వెళ్ళిపోవడమే దేవుని చిత్తం అయితే దాన్ని ప్రతిగా తీర్చుకోవడమే క్రీస్తు ఈరోజు ఒక పని. వాడు ఎందుకంటే దెబ్బకు దెబ్బ ప్రజలు చంపడమే, అన్యాయం చేయటమే కదా. మొక్కలను వేయడమే. దేవుని స్తోత్రం. చివరి మాట అదే చూసాం. 2 దశలోనిక 9 చూద్దాం. 9వ వచనం. 2 దశలోనిక 9వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 9వ వచనం. 2 దశలోనిక 2వ అధ్యాయం 9వ వచనం. ప్రేమను కదా. ఎవరంట? ఏమని ఎవరు? మనకు ముందే సరైనటువంటి సమాధానం లేదు. సమాధానం విషయంలో ఆరోగ్యం నశించిపోతున్నాం కదా. ఏమైపోతున్నాం? నశించిపోతున్నాం. ఎక్కడో వేరుగా మనలో ఉంది, తెలియదు బాధ కదా. ఎన్నున్నా ఇంటిని ఏం చేసినా సరే దానికి మందు లేదు. అది మందు ఎక్కడ ఉందంటే యేసుక్రీస్తు దగ్గర ఉంది. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే నీ హృదయంలో నిజమైన సమాధానం వచ్చింది. చెప్పబడదా? హల్లెలూయా. ఎక్కడైనా సరే ఒక స్థాయిలో పడుకున్నా సరే కానీ ఈ బాధ మాత్రం తీర్చేది దానికి మందు లేదు. ఎక్కడో పక్క వేదన. ఆ వేదన తీరాలంటే మీకు తెలుసా, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడే దానిని దేవుడు తీరుస్తాడు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? తాము రక్షింపబడుటకై
సత్య విషయమైన బయలుదేరాడు గుర్రం మీద. ఆయన ఎవరు? బయట చూసాం. ఆయన మాటలు ఏముంది? సత్యము, ఇంకా నమ్మకమైన వాడు. మొదటిగా నమ్మకం, రెండోది సత్యం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? సత్య విషయమైన ప్రేమను అది ఆలకించబోయి కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలం అంటే అబద్ధానికి బలం ఎక్కువ అంట కదా, కూలిపోయేదానికి పాల్పడబడతాం. హల్లెలూయా, హల్లెలూయా కదా కదా. వ్యర్థమైన దానికి కూలిపోయేదానికి బలం ఎక్కువ అంటారు, రోజు నుండి పడిపోయేది కదా. అందుకే ఏమంటున్నాడు? అబద్ధానికి ఏముంటుందంట? నానా విధములైన సూచక క్రియలతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. హల్లెలూయా. సాతాను మోసం చేస్తుంది తెలుసా మీకు? సాధన ఏం చేస్తుందంట? మనిషిలో ఎలాంటి కార్యాలు చేస్తుంది, మనిషిని ఎలా నడిపిస్తుంది, మనిషి యొక్క విధానంలో వాడు ఎలా పరిపాలిస్తాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు సత్యము అంటే వాడికి తెలియదు. హల్లెలూయా. సత్యము అంటే వాడు వేరడు కదా. సత్యం అంటే వాడికి తెలియదు. వాడు నిజంగా మరి అబద్ధాలకు జనపడిన బైబిల్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో మనం ఎలా ఉండాలి, ఏమైనా ఉండాలంటే మెలకువ కలిగి కదా. కడవరి కాలంలో క్రీస్తు ఈరోజు బయలుదేరతాడు, తర్వాత యేసుక్రీస్తు వస్తాడు. అంతం వరకు మనం ఏం కలిగి ఉండాలి? నమ్మకము కలిగి ప్రార్థన చేయాలి. మనం మోసపోకూడదు. కనుక జాగ్రత్త కలిగి ఉన్నాం. దేవుడు ఈ మాటలు దేవుడు దీవించుగాక.